అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు పూర్ణం బూరెలు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు, ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో బెల్లం కూడా సమానంగా తీసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, పిండి రుబ్బుకోవడానికి నీరు తగినంత, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇలా సన్నగా తురుముకోవాలి, గడ్డలు గడ్డలుగా ఉంటే కరగదు. శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో శనగపప్పు వేసి కొద్దిగా నీరు పోసుకుని 1 కప్పుకి 1 కప్పు నీళ్లు పోసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికితే పూర్ణం చీరుతుంది కాబట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లారాక ఇలా ఒక చిల్లుల పళ్ళెంలోకి తీసుకోవాలి. నీరంతా పోయాక కాస్త ఆరాక మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా చక్కగా మిక్సీ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చక్కగా ముద్దగా వస్తుంది. నీళ్లు పోయకూడదు. ఇది పెద్ద జార్లో కన్నా చిన్న జార్లో కొద్ది కొద్దిగా వేసి చేసుకుంటే తొందరగా నలుగుతుంది. పెద్ద జార్లో వేసుకోవడం వల్ల పప్పులు పప్పులుగా ఉంటుంది కాబట్టి చిన్న జార్ వాడితే చాలా బాగా పనిచేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక తురిమిన బెల్లాన్ని అంతా వేసుకోవాలి. కరిగేందుకు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయి ఇలా కాస్త బెల్లం పొంగొచ్చాక ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అడుగంటకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం పాకంలో మనం శనగపప్పు మిశ్రమాన్ని వేసుకున్నాం కదా, అది రెండు కూడా చక్కగా కలిసి ఇలా వేయించుకోవడం వల్ల బూరెలు నిలవన్నా కూడా పాడైపోకుండా ఉంటాయి. దీనిపైన కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిపోయింది కదా, చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. పూర్ణాలు చేసుకోవాలని అనుకుంటే ముందు రోజే లేదా ఆ రోజైనా సరే మినపప్పుని నీళ్ళల్లో 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పు తీసుకుంటే దానికి 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. 2 మిక్స్ చేసుకుని 5 లేక 6 గంటలు నానబెట్టాలి. నానబెట్టుకున్నాక నీరంతా వంపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా దోసల పిండి మాదిరిగా పట్టుకోవాలి. మరీ దోసల పిండిలాగా కాకుండా దాని మీద కొంచెం గట్టిగా పట్టుకోవాలి. మనం పూర్ణం ఈ మినప్పిండిలో ముంచి వేసేందుకు వీలుగా పట్టుకోవాలి. ముందే తయారు చేసి పెట్టుకున్న పూర్ణానికి మినప్పిండి మిశ్రమం ఇది తయారు చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసుకుని అది వేడయ్యాక ఆయిల్ వేడెక్కింది కదా, ఈ బూరెల మిశ్రమాన్ని ముందుగా మనం చేసి పెట్టుకున్న మినప్పిండి బియ్యం కలిపి రుబ్బుకున్న మిశ్రమంలో ముంచి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమంలో ఈ ఉండల్ని ముంచి నూనె మరీ కాగకపోతే బూరెలు విడిపోతాయి. అలా అని ఎక్కువ కాగితే నల్లగా వచ్చేస్తాయి. మీడియంగా చేసుకుని వేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉండలన్నిటిని ఇలా పిండిలో ముంచుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా కాగాక మెల్లగా తిప్పుకోవాలి.
ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇంకోవైపు తిప్పుకోవాలి. ఆయిల్ మీద పడకుండా ఇలా జాగ్రత్తగా అన్నీ తిప్పుకోవాలి. ఒకే వైపు ఉంటే నల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండో వైపు కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని వీటిని తీసుకోవాలి. చూస్తారు కదా, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.